70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పజెప్తే 10 ఏళ్లు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు. అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా 1,00,000 రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు. నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. కానీ మీ సోదరుడిగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఈ 5,000 రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు
ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు 5 తారీఖు నాడో 6 తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏండ్ల పోరాటం, అదేవిధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి 1వ వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం.